ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో ఘనత దక్కింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 2వ పద్మశ్రీ అవార్డు రావడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 65 సంవత్సరాల వయసున్న దాసరి కొండప్ప కుటుంబ పోషణ కోసం నేర్చుకున్న బుర్రవీణ వాయిద్య కళను కాపాడుకుంటూ వస్తున్నాడు. స్వాతంత్రాన్ని చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ కొన్ని వేదికలు అలంకరించిన సవినంగా విజ్ఞప్తి చేస్తూ వాయిద్య కళాకారుడు. తర్వాత ఈ బలగం ముఖ్యమైన ప్రముఖమైన సినిమా బలగం సినిమాలో ఇతను పాట పాడింటూ అయ్యా శివుడు మాయ. ఇతర ఉత్సవాలు జరిగినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు జరిగిన బుర్రవీణ ద్వారా కథలు చెప్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చారు. దాసరి కొండప్పకు పలు కల్చరల్ సంస్థలు అవార్డులను కూడా అందించాయి. వాటి గురించి ఆయనకు ఎలాంటి అవగాహన లేకున్నా బుర్రవీణనే తన ప్రాణమంటూ బతుకును కొనసాగిస్తున్నాడు. తనకు పద్మశ్రీ అవార్డు రావడం ఈ కళకు దక్కిన గౌరవమని కొండప్ప అంటున్నారు. అయితే ఇటీవల గొప్ప విజయం సాధించిన బలగం సినిమాలోనూ అయ్యే శివుడా ఏమాయే అన్న పాటను కూడా కొండప్ప ఆలపించారు. కానరయ్యా గురుని మానరయ్యా భ్రమను కానరయ్యా గురుని నరులు మానరయ్యా మాయా భ్రమను కానరయ్యా గురుని నరు తిరిగి వచ్చిన మానవ జన్మములో ముక్తి కానరయ్యా గురుని మానరయ్య పాశమనుతు ఆసనే బహు మోసమనుతు మోసమే యమ పాశమనుతు ఎక్కడి ముక్తి. గత 2 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 2 వ్యక్తులకు పద్మశ్రీ అవార్డు రావడం ఈ ప్రాంత ఘనతగా చెప్పుకోవచ్చు. 2022లో నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవసిలికుంటకు చెందిన దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు వరించింది. మొగిలయ్య 12 మెట్ల కిన్నర వాయిద్య కళాకారుడు కాగా, దాసరి కొండప్ప బుర్రవీణ కళాకారుడు. ఈ ఇద్దరు వైవిధ్య వాయిద్యాలను ఉపయోగించే వారే కావడంతో ఇద్దరిని పద్మశ్రీ అవార్డు వరించింది. ఈ కళలను తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్నారు వీరిద్దరు. నేటికి ఈ కళల్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మొగిలయ్య వాడే 12 మెట్ల కిన్నెర ఎంతో అరుదైనది. నారాయణపేట జిల్లాకు చెందిన దాసరి కొండప్ప వాడుతున్న బుర్రవీణ కూడా ఇప్పుడు ఎక్కడా లేదు. ఈ కళాకారులిద్దరిది పేద కుటుంబమే కావడంతో రోడ్లపైనే ఈ వాయిద్యం ద్వారా పాటలు ఆలపిస్తున్నారు. పండుగలు, ఉత్సవాల్లో కూడా పాటలు ఆలపిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. 2022లో పద్మశ్రీ పొందిన మొగిలయ్య కూడా వెనకబడిన ప్రాంతమైన లింగాల మండలానికి చెందినవారే. ఇద్దరూ కూడా అంతరించిపోతున్న తమ కళలను కాపాడుకుంటూ వస్తున్నారు. మొగిలయ్య వెదురుకర్ర, తేనెమైనం, గుండ్రటి సొరకాయ తీగలు, ఎద్దుకొమ్ములు ఉపయోగించి తన వాయిద్యాన్ని తయారు చేసుకోగా, కొండప్ప వెదురుకర్ర, సొరకాయ, చెక్కమెట్టు ద్వారా వాద్యాన్ని తయారు చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన దాసరి కొండప్పను నారాయణపేట జిల్లా పెరెడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ అవార్డు అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు దాసరి కొండప్ప.